నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఏపీలోని గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే మనందరికీ తెలుసు మొదటి నుండి కూడాను వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇస్తారు అని. ఎందుకంటే ఆయనకి ఇస్తానన్న పదవులు ఇవ్వలేదు, అవి తప్పిపోయాయి. కాబట్టి ఇప్పుడు వర్ల రామయ్య గారికి కన్ఫర్మ్ అన్న విషయం మనకు తెలుసు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా డిక్లేర్ చేశారు. సరే, 2వ సీట్ ఉంది. మరి ఈ 2వ సీట్ ఎవరికి ఇచ్చారు అంటే దళవాయి రమాదేవి అనే ఒక సాధారణ కార్యకర్తకి ఇచ్చారు. ఈరోజు ఒక సాధారణ కార్యకర్త పెద్దల సభలోకి అడుగు పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ లో ఇదొక సంచలనాత్మక నిర్ణయం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఒక విధంగా కులాల పరంగా చూసుకుంటే ఇటు ఎస్సీకి ఇటు బీసీకి రెండింటికి న్యాయం చేశారు. ఇక మరో విధంగా చూసుకుంటే సాధారణ మహిళలు ఏదైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత కల్పించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందడుగు వేశారు. మరి దీన్ని మనం ఎలా చూడాలి? దీని మీద కూడా విమర్శలు వస్తాయా, లేదు అంటే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తారా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఒక సాధారణ కార్యకర్త పెద్దల సభలోకి అడుగు పెడుతున్నారు అంటే ఇది సాధారణ విషయం అయితే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే చంద్రబాబు నిర్ణయమా, లోకేష్ ఎంపిక, అవును, చెరొకళ్ళ ఎంపిక. ఇప్పుడు వరలరామయ్య కోట చంద్రబాబుకి, రమాదేవి కోట లోకేష్. అంటే ఇద్దరి సమిష్టి నిర్ణయంగానే చూడాలి. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక తెలుగుదేశంలో సమూల మార్పులు, సంస్థాగత నిర్మాణం. మొదటి నుంచి సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం. కార్యకర్తే అధినేత, కొత్త స్లోగన్ ఇచ్చింది లోకేష్. ఏది? క్యాడర్ ఫస్ట్, క్యాడర్ ఈజ్ ద బాస్. అంటే మొన్న చూసాం మనం శాసనసభలో అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఏది 82 మంది మొత్తం కూటమి తరఫున గెలిపిన శాసనసభ్యులందరిలో కూడా దగ్గర మరి 82 మంది ఫస్ట్ టైమర్స్. అసలు అక్కడ దాకేందుకు క్యాబినెట్. ఇప్పుడు చంద్రబాబు 4.0 ఈ మంత్రి మండలిలో 17 మంది ఫస్ట్ టైమర్స్. అంటే అనుభవం ఉన్న వాళ్ళు 8 మంది. అటు అనుభవజ్ఞులు, ఇటు మరి కొత్త రక్తం. ఏ విధంగా పార్టీ జవసత్వాలు పెంచుతున్నారు. కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్తుంది, దొలుకుతోందా, దారి ఇస్తోందా. అటు అనుభవంకి పెద్దపీట వేశారు. ఇప్పుడు ఈ ఎంపికల్లో వర్ల రామయ్య 25 ఏళ్లుగా మరి ఆ పార్టీలో ఆయన అందిస్తున్న సేవలు. ఏది? ఆయన పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. అది ఒక 25 ఏళ్ళు సర్వీస్ చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. తర్వాత పార్టీలో చేరాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆయన 2000లోనే ఇప్పుడు చేరాడు తెలుగుదేశం పార్టీలో. మరి 25 ఏళ్లుగా ఇవాళ పార్టీలో అతను ఏది ఇప్పుడు పోలిట్ బ్యూరో మెంబర్. అంచెలంచెలుగా ఎదగటం కాదు. ఆయన ఏంటి? వర్లరామయ్య ఎస్సీ మాదిగ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ 2 సార్లు ఆయన కంటెస్ట్ చేశాడు. తిరుపతి పార్లమెంట్కి వేశాడు, ఓడిపోయాడు 2009లోనే ఎప్పుడు అనుకుంటాను. తర్వాత పామర్రు కంటెస్ట్ చేశాడు అసెంబ్లీకి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే. ఈయన అదే పామర్లో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఏది? పామర్ అసెంబ్లీకి కూడా 2 సార్లు దెబ్బతిన్నాడు. పార్టీకి అతను అందిస్తున్న సేవలు అసలు మీరు చూసే ఉంటారు. ఎప్పుడు పబ్లిక్ డయాస్. తెలుగుదేశం పార్టీ ప్రతి బహిరంగ సభకి వాయిస్ ఆయనే. ఏది? ఇంట్రడక్షన్, అందరినీ వేదిక మీదకి పిలవటం, కొంచెం మంచి వాయిస్ అన్నమాట. గంభీరంగా ఉంటాడు మనిషి కూడా. అసలు ప్రెస్ మీట్లో ఇక జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఇక దుమారం లాజికల్ గా మాట్లాడతారు మళ్ళీ. అంటే ఇప్పుడు అలాంటి వ్యక్తి మరి అందించిన సేవలకి గతంలో రాజ్యసభకి ఎంపిక చేశారు ఆయన. ఇప్పుడు రాజ్యసభలో ఉండాల్సిన ఆయన జస్ట్ వెంట్రుక వాసిలో మీరు బీఫామ్ తీసుకోవడానికి రండి అని పిలిచారు. బయలుదేరాడు. ఏది? ఆయన ఇల్లు విజయవాడ, ఎక్కడో విజయధరపురం ఏదో ఉంటుంది. బయలుదేరి కారు కరకట్ట మీదగా వస్తుంది. చంద్రబాబు ఇంటికి గనక చేరితే బీఫామ్ తీసుకోవటం. కరెక్ట్గా ఇంట్లోకి ప్రవేశించే టైంకి ఇంకా ఏది కరకట్ట దిగాడో లేదో ఫోన్ వచ్చింది మళ్ళీ ఇంటి దగ్గర నుంచి. సారీ రామయ్య గారు, ఈసారి మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి గౌరవిస్తాం, ఈ ఒక్కసారి మీరు ఆగండి అన్నాడు.
చంద్రబాబు. అంటే రాజ్యసభ ఇక ముద్ద నోట్లో పెట్టింది, వెనక్కి తీసేసుకున్నారు. అంటే అసలు ఆ పరిస్థితుల్లో ఎవరైనా బరస్ట్ అవుతారు. చాలా ఏది పార్టీని వీడడం కూడా జరుగుద్ది. అయితే అసలు తీవ్రంగా అసలు ఫైర్ అవుతారు, ప్రెస్ మీట్ పెడతారు. ఇతనికి అదే గొప్ప ఎస్సెట్. ఇన్నిసార్లు ప్రజాప్రతినిధిగా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ప్రజలు ఇవ్వకపోయినా అధినేత ఇచ్చి మళ్ళా ఎందుకో ఆయన వెనక్కి తీసుకున్న పార్టీని వదల్లా, జెండా దించల్లా. అంటే అది కదా ఇవాళ కార్యకర్తే అధినేత అంటే, క్యాడర్ ఈజ్ ద బాస్ అంటే అతని అనుభవం, ఆయనకు ఉన్నటువంటి మరి విధేయత. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మొదటి కోటా అదే, లాయల్టీ. అంతే, పార్టీ పట్ల విధేయత, అధినాయకుడి పట్ల విధేయత. గీత గీస్తే దాటకూడదు అనమాట. క్రమశిక్షణకి మారుపేరుగా తెలుగుదేశం. ఇది క్రమశిక్షణకి ఇచ్చిన ఎమ్మెల్సీ, క్రమశిక్షణ కోటాలో ఇచ్చిన ఎమ్మెల్సీగా చెప్పాలా వరలరామయ్య గారిది, అనుభవానికి ఇచ్చిన ఎమ్మెల్సీగా చెప్పాలా. మరొక ఆమె ఎవరు, రమాదేవి. ఇప్పుడు దళవాయి రమాదేవిని ఎంపిక చేశారు. అరే క్లస్టర్ ఇన్ఛార్జ్ అంట, పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జ్. ఎక్కడ అనంతపురంలో ఆమె కార్పొరేటర్గానే పోటీ చేసిందంట. మొన్న ఎన్నికల్లో ఏదో 37 ఓట్లతో స్వల్ప తేడాతో ఓడిపోయింది. అంగన్వాడీ విభాగానికి ఆ జిల్లాకి ఆమె అధ్యక్షురాలు ఏదో ఉంది పార్టీలో. అంటే ఇప్పుడు అసలు తెలుగుదేశంకి గమ్మత్తు చెప్పిన, క్లస్టర్ ఇన్ఛార్జికి పోటీ పెరిగింది. క్లస్టర్లు ఎన్ని ఉంటాయి? ఒక 1875 క్లస్టర్స్ ఉంటాయి తెలుగుదేశంలో. ఇప్పుడు మొత్తం 1875 క్లస్టర్ ఇన్ఛార్జీలు. అప్పట్లో ఏమనుకున్నారు ఈ విధానాన్ని లోకేష్ తీసుకొచ్చినప్పుడు? అదేదో చిన్న పోస్ట్ అనుకున్నారు. అట్లాంటిది క్లస్టర్ ఇన్ఛార్జిగా పర్ఫెక్ట్గా డ్యూటీస్ చేసిన వాళ్ళు, పార్టీ పట్ల విధేయంగా ఉన్నవాళ్ళు, మంచిగా పనిచేసిన వాళ్ళకి అత్యుత్తమ పదవులు వస్తున్నాయి. మొన్న మీరు చూశారు కదా, పాలిట్ బ్యూరోకి ఎంపికయ్యారు. తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్గా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరు? మంగళగిరి ధనుంజయ్, గుత్తుకొండ ధనుంజయ ఎవరు. అక్కడ దాకా ఎందుకు, ఒక మండల పార్టీ అధ్యక్షురాలు. చిన్న పదవే కదా మండలం, మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు. ఆమెను తీసుకొచ్చి పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టారు. పాలిట్ బ్యూరో అంటే తెలుగుదేశంలో అదే టాప్, ఏది అత్యున్నత నిర్ణాయక మండలి. అలాంటిది ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు? సీనియర్స్. బాగా 30-40 ఏళ్ళు పార్టీలో సేవలు అందించిన వాళ్ళు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ఇట్లాంటి వాళ్ళు పాలిట్ బ్యూరో దిగ్గజాలుగా ఉండేవాళ్ళు. దాంట్లో వీళ్ళిద్దరిని తీసుకున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్, మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి, ధనుంజయ్. అంటే రాబో రోజులకి ఇప్పుడు నుండే సిద్ధం చేసేస్తున్నారు, సీనియర్స్ మధ్యలో వేసి నేర్చుకోండి అని. ఇప్పుడు ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఆ అమ్మాయి ఎవరు, రమాదేవిని ఎమ్మెల్సీ చేశారంటే బీసీ, వడ్డెర సామాజిక వర్గం. అంటే వడ్డెర్లే తెలుగుదేశం, తెలుగుదేశమే వడ్డెర్లనే ఒక ఇదొక ముద్ర. ఏది అసలు బీసీస్ అంటే మరి తెలుగుదేశం పార్టీ అని వీళ్ళంతా. అప్పట్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి నిన్న కూడా ఏదో బీసీ రిజర్వేషన్ బిల్ మళ్ళీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 10% కోత కోసాడు. 34% నుంచి బీసీ రిజర్వేషన్లు 24% చేస్తూ ఇప్పుడు నిన్న క్యాబినెట్ ఆమోదం, మళ్ళా 34% చేస్తూ ఇవాళ జీవో వస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీలకు ఇస్తూ. అంటే మొత్తం బీసీ నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎదిగిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు బీసీలకి 20% రిజర్వేషన్ ఇచ్చారు. దాని ఫలితమే దేవేంద్ర గౌడ్, లేకపోతే మరి యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, మొత్తం వీళ్ళంతా బీసీ నాయకత్వం ఉద్దండంగా ఇంత దిగ్గజ నాయకులుగా ఎదిగారంటే తెలుగుదేశం. అదే బీసీల పార్టీ. ఇవాళ తెలుగుదేశానికి బీసీలే వెన్నెముక అంటారు. ఇప్పుడు ఈ రమాదేవి ఎంపిక ఏమో కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రతి కార్యకర్త ఏ పోస్ట్ అడుగుతున్నాడు చెప్పనా? క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇవ్వండి, మాకు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇస్తే పొలిట్ బ్యూరోలకి వెళ్ళిపోతున్నాం, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇస్తే ఎమ్మెల్సీ అయిపోతున్నాం అంటూ. అంటే పూర్తిగా లోకేష్ 3.0, తెలుగుదేశం 3.0లో అడుగడుగున లోకేష్ మార్క్ ఎక్కడ కనపడుతుందంటే, గతంలో ఇది లేదు. ఏది కాఫీ కబుర్లో ఏదో పెట్టారు. అవును సార్, అప్పట్లో లేదు, ఈయనొచ్చాకే. అవును,
అంటే అందరితో కలిసి కాఫీ ముచ్చట్లు తాగుతూ పెట్టడం. ఏంటి మీ కష్టాలేంటి, మీ నష్టాలేంటి, పార్టీ ఎలా చేస్తున్నారు మీ ప్రాంతంలో, ఈ కార్యక్రమాలు మీ యొక్క పనితీరు ఎలా ఉందంటూ విశ్లేషిస్తూ, అంటే అధినేతకి కార్యకర్తకి ఉన్న ఆ దగ్గర సంబంధం, అదే తెలుగుదేశం అనుబంధం. అదొక కుటుంబంగా తీసుకుంటారు. ఇది ఒక ఫ్యామిలీ బాండింగ్ అనమాట. కార్యకర్తకి అధ్యక్షుడికి మధ్య ఆ దగ్గరతనమే ఈ పార్టీ ఇన్నేళ్లుగా మరి ప్రజల గుండెల్లో నిలబడిందంటే, దగ్గర దగ్గర మరి అసలు ఇన్నేళ్ళు అధికారంలో ఉందంటే 23 ఏళ్ళు. అది కదా బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం అనేది. అవును. ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి మౌలిక గుణం అది. సంస్థాగతంగా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నిర్మించుకోలేకపోతున్నాడు. 14-15 నెలలు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి. అసలు ఎందుకు నీకు క్యాడర్కి ఇంటర్వ్యూ జగన్ ఇవ్వటం కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలకే అపాయింట్మెంట్ లేదు. ఆయన ఎవరో సంజీవ్ కుమార్ అని కర్నూలు ఎంపీ 3 ఏళ్ళంట జగన్ ఇంటర్వ్యూ కోసం అడిగి 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 కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి ఆ డాక్టర్ సంజీవ్ కుమార్ జగన్ని ఆ రోజు దులిపాడు. అంటే ప్యాలెస్కే పరిమితమై జగన్మోహన్ రెడ్డి పార్టీని రాజకీయ సమాధి చేసుకుంటున్నాడు. నిరంతరం కార్యకర్తలతో ఉంటూ మమేకమవుతూ ఇవాళ తెలుగుదేశం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మారుతోందంటే ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలి, ఒక మోడల్గా తెలుగుదేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.